హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఎప్పటి నుంచో ప్రతిసారి ఓకే టీవీ ప్రశ్నించింది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంగతి ఏందని. 6 నెలల నుంచి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు లేవు. ఇక విచిత్రం ఏందంటే స్టాఫ్ నర్సులైతే వర్ణాతీతం, ఆ తర్వాత ఎండోన్మెంట్ అయితే ఇంకా ఘోరం. మరి ఏమైంది? ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి చురుకులు పెట్టిన రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారు చురుకులు పెడితే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరుచుకోలేరా? రేవంత్ రెడ్డికి తెలవదా? అంటే ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి అసలు జీతాలు ఇస్తున్నామా లేదా అని చెప్పి. ఒక్క నెల జీతం లేకుంటేనే అల్లాడిపోయేటువంటి చాలా కుటుంబాలు ఇంతమందికి జీతాలు లేకపోతే సుమారుగా 6, 7 నెలల నుంచి జీతాలు లేకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి? ఏ రకంగా ముందరికేయాలి? ఏ రకంగా అడుగులు వేయాలి? సో, ఇవన్నీ గూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మారవా ఉత్తర కుమార మీరిగ? ఇగ మారరా? ఎప్పుడు మారతారు? మార్పు మొదలైందంటారు. తీరా చూస్తే మీరే మారిపోయారు. మార్పు మొదలవ్వడము సంక్షేమ పథకాలలో, తెలంగాణ ప్రజల జీవితాల్లో, బతుకులల్ల గాదు. మీ పాలనలో మారుతూ మీ పాలన మారిపోయింది. మీరే మారిపోయారు. మీకే అహంకారాలు పెరిగిపోయినాయి. సో, మార్పు కావాలే, కాంగ్రెస్ రావాలి అన్నట్టు, అట్లాగే ఆనాటి రోజులు తెస్తాడు అన్నట్టు నిజంగానే తెలంగాణకు ఆనాటి రోజులే తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సో, అంటే ఏ రకంగా జూషినా ఏమైంది? బై ఎలక్షన్స్ ఎన్నొచ్చినా బాస్ ప్రజలు ఏం చేస్తుర్రు బై ఎలక్షన్స్‌లా? అధికార పార్టీ ఉంటేనే ఏమైనా పనులు జరుగుతాయని చెప్పి అధికార పార్టీకి ఓట్లేస్తుర్రు. లేదా గవర్నమెంట్ ఉన్న దగ్గరనే ఇదైపోతుంది. కానీ తెలంగాణ పరిస్థితి వర్ణనాతీతం. రేపటి రోజున ఎండాకాలం వస్తే నీళ్లుండవు. ఫీల్డ్‌లో కలెక్టర్లు లేరు. ఈయన చంద్రబాబు నాయుడు లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడము, ముసి ముసి నవ్వుకోవడము, ఒకళ్ళకొకళ్ళు జోకులేసుకోవడం. ఒక జోకర్‌గానే మిగిలిపోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి. ముసి ముసి నవ్వులు నవ్వడం కాదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఆంధ్రాలో? ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? సరే మంత్రులు వర్సెస్ కంత్రులు ఏం చేస్తున్నారు? సో, ఎంత ఘోరం అంటే ఇటువంటి పరిస్థితి నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. సో, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి. మరి ఎవరికయ్యా తెలంగాణలో లబ్ధి పొందిండ్రు? ఏ పబ్లిక్ అయినా, ఏ ప్రజలైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధి పొందిండ్రా? మంత్రులందరూ బాగుపడుతున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎవరయ్యా బాగుపడేదంటే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అన్నదమ్ముల పిల్లలు. సో, వీళ్ళు బాగుపడుతున్నారు. ఎందుకు బాగుపడుతున్నారు ఏందనేది నేను మళ్ళా మీకు చెప్తా. సో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి చురుకులు పెట్టిరంట. ఏం చురుకులు? ఒకసారి చూద్దాం. మీరు మారరా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సాలరీస్ ఎందుకు లేట్ చేస్తున్నారు? గతంలో ఆదేశించిన ఎందుకు అమలు చేయట్లేదు? ఆర్థిక శాఖ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆదేశం. మీరు మారరా? ఎన్నిసార్లు చెప్పినా మీ పనితీరు ఇంతేనా? తక్కువ వేతనాలున్న అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల చెల్లించాలని గతంలో ఆదేశించాను కదా, మరి ఎందుకు అమలు చేయట్లే అంటూ ఆర్థిక శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎంప్లాయీస్ వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని గతంలో ఆదేశించానని, అయినా సకాలంలో సాలరీలు వేయడం లేదని, జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్, ఎస్బీ ఉద్యోగ సంఘాల ద్వారా తనకు సమాచారం అందిందని చెప్పినట్టు టాక్. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు, సిఎస్ ఇతర శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారట. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై చర్చ జరిగిందని, వారు సకాలంలో వేతనాలు వారికి ఎందుకు అందడం లేదని అధికారులను ప్రశ్నించారు. అధికారులను ప్రశ్నిస్తే ఏమొస్తుంది రేవంత్ అన్న? నీ జాన్ జిగ్రీ అయినటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కను ప్రశ్నించు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి తెలంగాణలో?
బట్టి విక్రమార్కనే కదా. మరి అధికారులని బట్టిని అడగలేక అధికారుల మీద చూపిస్తున్నారు మీ ప్రతాపం. ఏ రకంగా చూసినా బట్టి విక్రమార్క తెలంగాణ నిండా ముంచిండు ఆర్థిక శాఖని. మా రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లు అయితేనేమి, రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు అయితేనేమి అందరు రోడ్డు మీదనే కొట్లాడుతుర్రు, మాకు పెన్షన్లు లేవు, మెడికల్ బెనిఫిట్స్ లేవు అని. ఒక పక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అదే పరిస్థితి, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్లో కీలకంగా పనిచేసేటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళు అదే పరిస్థితి, రిటైర్ అయిన గవర్నమెంట్ టీచర్స్ అదే పరిస్థితి, స్టాఫ్ నర్సులు అదే పరిస్థితి. నిర్దాక్షిణంగా కొండా సురేఖ ఎండోన్మెంట్ నుంచి ఎంతో మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మరి ఇవన్నీ ఎవరి లోపాలు? ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు? మీ బట్టి విక్రమార్క చేసినటువంటి పాపాలు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినటువంటి పాపాలు, ఈ ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి పాపాలు. ఒక శాఖలో ఇంకో శాఖ మంత్రి వేలు పెట్టద్దు కాలు పెట్టద్దు అంటారు కదా. మరి బట్టి ఫెయిల్ అయ్యారా? లెక్కలు రానటువంటి లెక్కల మంత్ర బట్టి విక్రమార్క. లెక్కలు రాకుండానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల మంత్ర అయిందా? బట్టి లెక్కలు తప్పాయా అంటే ఎస్, బరాబర్ బట్టి విక్రమార్క చేసినటువంటి లెక్కలు తప్పినాయి. ఎవడికి జీతాలు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వం హాస్పిటల్లో ఎక్కడైతే మెడిసిన్స్ రావాలో ఆ మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి కాంట్రాక్ట్స్ లేవు. మెడిసిన్ సరఫరా ఆపేసిండు, వసతులు లేవు, స్టాఫ్ నర్సులు లేరు. దిక్కుదోచని పరిస్థితిలా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణలో. మరి ఆరోగ్య శాఖ మంత్రి అంత ఎక్స్పీరియన్స్డ్, మా దామోదర్ రాజనరసింహ గారికి ఆరోగ్య శాఖ అంటేనే అసలు ఇష్టం లేదు. ఆయనకేదో బలవంతంగా కట్టబట్టిరు, అందుకని ఆయన ఇష్టం లేకుండానే పనిచేస్తుండ ఆయన. ఆరోగ్య శాఖ అద్భుతంగా ముందరికెళ్తుందని చెప్పడానికి కూడా ఇక్కడ ఏం లేదు సార్, అంత భయంకరంగా ఉన్నది. ఇప్పుడు ఏ శాఖలోనైనా జీతాలు ఇచ్చేది ఓడు ఫైనాన్స్ శాఖనే కదా. మరి ఫైనాన్స్ శాఖ చక్కగా లేకపోతే ఏం చేయాలి తెలంగాణలో? మా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదే, మా పోలీసు వాళ్ళకి రావాల్సినటువంటి మెడికల్ బెనిఫిట్స్ కూడా వస్తలేవే, హోంగార్డ్ల బతుకులు అయితే ఘోరంగా తయారైనాయి తెలంగాణలో. వాళ్ళ భార్యలు వస్తే వాళ్ళ భార్యల లాఠీ చార్జ్ చేసేంత దిగజారిపోయిందే మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం. కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో మీరు రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఆ కుర్చీని గుంజే ప్రయత్నంలో మీ ఇతర మంత్రులు ఉన్నారు. తెలంగాణ ప్రజలల్లా 7వ గ్యారంటీగా 8వ గ్యారంటీగా పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్ పూలు పెడుతుర్రు. ఇంకా నాకు అర్థంగా కడుగుతా రేవంత్ అన్న, నువ్వు తెలిసన్నవో తెలియక అన్నవో తెలీదు, ఇందిరమ్మ చీరలు ఇస్తే వాళ్ళ మంత్రుల భార్యలకు కూడా కావాలంటే మా మంత్రులు అడుగుతున్నారు, ఇక మీరు చీరలు ఇస్తే వాళ్ళే కట్టుకునేటట్టు ఉన్నారు అని నవ్వుకుంటాను. వాళ్ళకేమర్థమైందో బఫూన్ లెక్క వాళ్ళు కూడా నవ్విండ్రు. అంటే నీ మంత్రుల్ని నువ్వు చీరలు కట్టుకోమంటున్నావు, చీరలు కట్టుకొని గాజులు వేసుకుంటారా నాయన అని మీ మంత్రులకు చెప్తున్నారు. మీరు అంత ఇన్సల్ట్ చేస్తే మంత్రులకు ఏం అర్థం కాక వాళ్ళకి నవ్వుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేస్తూ ఉంది. నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులని నువ్వు సరదాగన్నా, నువ్వు బుడదడానికన్నా ఏమన్నా, నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను చీరలు కట్టుకో అనే వాళ్ళ భార్యలు కూడా కట్టుకోలేకుండా వీళ్ళే గుంజుకొని కట్టుకుంటారు చీరలు అన్న అర్థమే పోతుంది కదా. మంత్రుల్ని చీరలు కట్టుకోమంటే వీళ్ళు అట్లా ఎందుకంటావు రేవంత్ అనాల్సింది పోయి, అదేదో కామెడీ షో నడుస్తున్నట్టే. ఆ జబర్దస్త్ కామెడీ షోలు ఉంటారు విష్ణువా, జబర్దస్త్ కామెడీ షోలలో కూడా ఇట్లనే ఏమని, అవో వాళ్ళ చీరలు కట్టుకోండి వీ చీరలు కట్టుకోండి అని చెప్పి డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. సో అది కామెడీ అనుకుండో లేకపోతే జబర్దస్త్ ఆ షోలో డైలాగులు తీసుకొచ్చి మంత్రుల మీద వేసిండో మరేమని తెలియదు. కానీ మొత్తానికైతే మంత్రుల్ని చీరలు కట్టుకోమంటే వాళ్ళు ప్రశ్నించాల్సింది పోయి, వాళ్ళు అడగాల్సింది పోయి, వాళ్ళు ఇట్లా మనకేంది లేదని ఇట్లా దులుపుకొని రేవంత్ అంటుంటే వీళ్ళు నవ్వుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. సో అంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అది ఎంత పెద్ద అవమానకరం అది. ఒక మంత్రులందరినీ, అరే ఇంద్రమ్మ చీరలు మంత్రులకు నచ్చినాయి, వాళ్ళ భార్యలకు కూడా ఇమ్మని అడుగుతున్నారు, మా సీతక్క అందరు భార్యలకు కూడా ఇచ్చేసే మంత్రుల భార్యలకు, లేకపోతే వాళ్ళే తీసుకొని కట్టుకునేటట్టు ఉన్నారు, మంత్రులే తీసుకొని కట్టుకునేటట్టు ఉన్నారంటే అది ఎంత పెద్ద మీనింగ్ అది. సో అంటే ఎందుకు మాట్లాడుతున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఎక్కడ కూడా కనబడతలేదు మనకు. అసలు ఉందా ఎక్కడన్నా?
ఇక పోతే రేవంత్ అన్న ఇంకొక ముఖ్య విషయం మాట్లాడాలి రేవంత్ అన్న. ఒక్కసారి చూడండి రేవంత్ అన్న, ఒక్కసారి చూసినట్టయితే ఇగో ఇగో ఎవరైనా తెలంగాణ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఈవిడేమో ఈవిడేమో కలెక్షన్ క్వీన్. అంటే బట్టి విక్రమార్క గారి సతీమణి కమిషన్ల రూపంలో అందరితో డీల్ మాట్లాడి వెనక పొంటి ఆర్గనైజేషన్ అంతా కూడా ఈవిడే అన్నట్టు. ఓకే, ఎందుకు కలిసిరు నిన్న రేవంత్ రెడ్డిని కలిసిండ్రు వీళ్ళు, బట్టి విక్రమార్క గారు కానీ, బట్టి విక్రమార్క గారి సతీమణి కానీ. ఓకే, రేవంత్ అన్నను కలిసిరు. కలిసి ఏమి ఇచ్చినారు వీళ్ళు? బొకేలు ఇచ్చిరు, ఈ వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చిరు. అయితే ఈ బొకేలలో ఉన్న పూలు ఉన్నాయి కదా, ఈ బొకేలలో పూలు తీసుకొని తెలంగాణ ప్రజలు చెవులలో పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు చెవులలో పెట్టుకోవాలి. ఎందుకు శ్రావ్య? బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళైతే నువ్వెందుకు తెలంగాణ ప్రజల్ని చెవులో పూలు పెట్టుకోమంటున్నావు? ముఖ్యమంత్రి రేవంత్కి కాడిస్తే తప్పేంటి? అస్సలు తప్పుగా. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా, దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఒక్కసారి మనం గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన క్యాబినెట్లో ఉన్నటువంటి కానీ మన గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరెవరు అయినా చెప్పాలనా? రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అన్నదమ్ములు అష్టదిక్పాలకులు 8 మంది. ఈ 8 మందిలో ఉన్నటువంటి మినిమం 3-4 అన్నదమ్ములు ఎవరో సంవాట్ వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలరా నాయన అన్నట్టు వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఓకే, ఇక్కడ నేను ఒక్కసారి పాయింట్ టు పాయింట్ చెప్తున్నా. నేను ఎవ్వరిని కూడా పరచట్లేదు. నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమాల కోసం, క్షేమం కోసమే నేను మాట్లాడుతూ ఉన్నా. మా తెలంగాణ ప్రజల ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఈ రోజున తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. ఈ రోజున తెలంగాణలో మా స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు. 6 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు ఇవ్వకుండా ఈ బొకేలలో తీసుకోండి, పూలు పెట్టుకోండి షోలలో అన్నట్టు ఎక్కిరిస్తున్నట్టున్నది. ఈ రోజున మా తెలంగాణలో గురుకులాలకు బిల్డింగ్లు ఏవైతే తీసుకున్నారో దానికి రెంట్లు కట్టట్లేదు. ఈ రోజున తెలంగాణలో ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. ఈ రోజున తెలంగాణలో ఎక్కడ కూడా రోడ్లు వేయట్లేదు. ఈ రోజున తెలంగాణలో ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి కట్టలేదు. గవర్నమెంట్ స్కూల్ కట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసిర్రా నాయన అంటే ఇంకా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మా బడుగు బలహీన వర్గాల ప్రజల ఇళ్లను కొల్లగొట్టి హైడ్రా బుల్డోజ్ చేసి నడి రోడ్డు మీద ఎన్నో కుటుంబాలను నడి రోడ్డుకు తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టినారు. కానీ వీళ్ళు మాత్రం సింహాసనాల పైన కూర్చొని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను ఊరికనే అంటలేను, 2 ఏళ్లుగా వస్తోంది. డిసెంబర్ 9వ తారీఖు వస్తే ఈ డిసెంబర్ 9న 2 ఏళ్ళు కావస్తోంది. మరి 2 ఏళ్లలో ఏం జరిగిందబ్బా అంటే ఈ అనుముల ఫ్యామిలీ, అనుముల ఎవరెవరు పెళ్ళిళ్ళు జరిగినాయి, ఎవరెవరి ఇంట్లో శుభకార్యాలు జరిగినాయి మనం తెలుసుకుందాం. ఓకే, అనుముల ఫ్యామిలీ అది ఎవరన్నా కావచ్చు, కొండలరెడ్డి బిడ్డ కావచ్చు, తిరుపతి రెడ్డి బిడ్డ కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అనుముల బ్రదర్స్ ఆడపిల్లల ఇంట్లో పెళ్ళిళ్ళైనాయా? అనుముల బ్రదర్స్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిర్రు. ఎప్పుడు చేసిర్రు? అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు ప్రజలారా. తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచే మొదలు పెట్టిండ్రు. ఏమని? వీళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిర్రు. మొన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి ఇంకొక అన్న బిడ్డనో అన్న కొడుకు పెళ్ళయింది. అయినప్పుడు ఈ సతీమణి మా వదినమ్మ ఉంది కదా, మా వదినమ్మ ఎవరో ఎమ్మెల్యే బర్త్డే అయితే కూడా రేవంత్ అన్న తీసుకపోతారు, అన్ని ప్లేసెస్కి తీసుకపోతారు వాళ్ళ కుటుంబాన్ని. కానీ సొంత అన్న పిల్లల పెళ్ళిళ్ళు అయితే మా వదినమ్మ ఓన్లీ రేవంత్ ఒక్కడే వేయండు. దాని రీజన్ ఏందనేది నాకు తెలియదు.
అదేమన్నా కావచ్చు. బట్ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ వస్తే దీంట్లో నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అధికారులకే నేను చెప్తా ఉన్నా. మీనాక్షి నటరాజన్ కళ్ళు తెరవాలి. మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్పాలి. ఇక్కడ నేను ఓన్లీ అనుమూల బ్రదర్స్ని టార్గెట్ చేయట్లే, వాస్తవాలను మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ అనుమూల ఫ్యామిలీల అనుమూల బ్రదర్స్ పిల్లల పెళ్ళిళ్ళు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. కానీ మా తులం బంగారం ఇవ్వలేదు, మా ఆడపిల్లలకు, తెలంగాణ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితలేవు. నెక్స్ట్ ఎవరు దామోదర రాజనరసింహ గారు. దామోదర రాజనరసింహ గారు ఆడపిల్లలకు, ఏ ఆడపిల్ల అయినా మా తెలంగాణ బిడ్డే, మీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటే మాకేమి జలస్ లేదు. మీ కుటుంబాలు, మీ ఆడపిల్లల కుటుంబాలు జీవితకాలము చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము, మా తెలంగాణ ప్రజలమందరం కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీ ఆడపిల్లల పైన మీకు ఎంత ప్రేమ ఉన్నది, మా తెలంగాణ ఆడబిడ్డల పైన ఎంత ప్రేమ ఉన్నది. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవడంలా కాంగ్రెస్ వాళ్ళకి మించిన ఎవరు వాళ్ళు లేరు ఇప్పుడు ప్రజెంట్, ఈ మంత్రులను పిలిచిన వాళ్ళలో ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పడమే ఈ వీడియో సారాంశం. ఎందుకని ఈరోజు దామోదర్ రాజనరసింహ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ బిడ్డ పెళ్ళి అయింది. వాళ్ళ బిడ్డ పెళ్లి చేసేసిండు. తర్వాత దామోదర్ రాజనరసింహ గారి వాళ్ళ బిడ్డ పెళ్లి మాత్రమే కాదు, దామోదర్ రాజనరసింహ గారి వాళ్ళ తమ్ముడు బిడ్డ పెళ్లి కూడా చేసేసిండు. అంటే దామోదర్ రాజనరసింహకు తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ పెళ్లి కూడా మొన్న రీసెంట్గా అయింది. దానికి కూడా రేవంత్ అన్న పోయి ఆశీర్వదించిండు. అట్లనే మా జగ్గన్ ఉన్నాడు, జగ్గారెడ్డి కూతురు పెళ్లి కూడా వేసేసిండు. ఓకే సరే, ఆయన జగ్గారెడ్డికి కొద్ది గొప్ప మంచి పేరు ఉన్నది అనుకో. ఎందుకంటే ఊరు మొత్తం ఇంటికి కష్టం వచ్చిందని చెప్తే ఎవరినైనా సరే పోయి ఆదుకునేటువంటి దిల్దార్ మనసున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగ్గారెడ్డి. వీళ్ళు ఉన్నారు చూసినవా, ఈ బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఈ మల్లు రవి కానీ, వీళ్ళు ఎవరు పిల్లికి కూడా బిచ్చమయ్యారు. పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు. పైస తీయరు, పైస ఖర్చు పెట్టరు, పుక్కట్లనే అన్ని అయిపోవాలి. ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగుతాం, ఎక్కడికన్నా పోతే వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, మా కాంట్రాక్టర్ల జీవితాలు నాశనం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రాబట్టాలి. ఇది ఒక్కలంటే ఒక్కరు. ఆఖరికి బట్టి పాదయాత్రకు ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ బట్టి చేయలే, ఎటువంటి పనులు చేయలే. బట్టి ఎమ్మెల్యేలు వస్తే బట్టి ఎమ్మెల్యేలకు నో బిల్స్. చాలా సీక్రెట్గా బట్టి భార్య కానీ, బట్టి విక్రమార్క కానీ మాట్లాడుకుంటేనే బిల్స్ అవుతాయి. ఆల్రెడీ నేను దాని మీద స్కిప్ చేసి చూపించిన. ఓకే ఇక్కడ వీళ్ళు ₹1 తీయరండి, నేను చెప్తున్నా కదా, ₹1 తీయరు. మంది పైసలే నా పైసలు అనుకునే టైపు వీళ్ళు. వాళ్ళ వెనకాల బట్టి విక్రమార్క ఈ రోజున డెప్యూటీ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎవరు, ఆ కారకులు ఎవరు? ఈయన పాదయాత్ర అప్పుడు తెలంగాణ మొత్తం ఇట్లా పంచగట్టి వైఎస్ఆర్ లాగా పాదయాత్ర చేసింది కదా, అప్పుడు వెనకాల మొత్తం కూడా ఖర్చు పెట్టుకుంది ఎవరు? ఏ కాంట్రాక్టర్లు. ఈ రోజున వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లే. ఎప్పుడైతే మనం ఒకటి వల్ల పైకి వస్తామో, ఎప్పుడైతే ఒకరి వల్ల పైకొచ్చిన తర్వాత వాన్నే మర్చిపోతామో, ఎవడ్రా నువ్వు అని చెప్పి మనం అడుగుతామో, అప్పుడు మీ నియతులు, అప్పుడు మీ పొజిషన్లు మొత్తం తారుమారైనట్టు లెక్క. ఆ రోజు నుంచే మీ పతనం మొదలైనట్టు లెక్క. సో బట్టి గారికి అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకని? ఎవరైతే అతను గెలుపుకు కారణమైనరో వాళ్ళనే ఈ రోజున దూరం పెట్టి ఎవడ్రా నువ్వు అనే కాడికి వచ్చింది కథ. సో వాళ్ళందరూ పాపం టవలు కూడా సరిపోవట్లే వాళ్ళ కన్నీళ్లకు. సో మన పతనం మొదలైనట్టే కదా. రేవంత్ రెడ్డి కూడా ఏ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అయితే పైకి వచ్చిండో, ఒక్క శాటిలైట్ మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటర్వ్యూలు చేయలే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇయ్యలే. ఒక్క శాటిలైట్ మీడియా కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయలే. కొద్దో గొప్ప మా యూట్యూబ్ ఛానళ్ళల్లో మన వాళ్ళు పోయి ఇంటర్వ్యూలు చేయడము, వీళ్ళని లేపడము, అది కూడా మేము తీసుకొచ్చినటువంటి సబ్జెక్టులు, మేము మాట్లాడినటువంటి సబ్జెక్టులను కాపీ కొట్టి వీళ్ళు మాట్లాడడం. ఏ దాని వల్లనైతే పైకి వచ్చిండో రేవంత్ అన్న, ఇప్పటి వరకు ఆ యూట్యూబర్లను పిలిచి మాట్లాడకపోగా ఒకరికో ఇద్దరికో పిలిచి మాట్లాడి మిగతా వాళ్ళందరూ కొంప ముంచి పదే సోషల్ మీడియా మీద నోరు జారుతున్నాడు. ఓకే, నోరు జారుతున్నాడు. సో అక్కడ కూడా ఈయన ఓటమికి తొలిమెట్ట అయిపోయింది అది వీళ్ళ దానికి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంది, మళ్ళీ టాపిక్ డివేట్ అయిపోతుంది. సో ఇక్కడ అనుమూల బ్రదర్స్
ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేసిర్రు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, దామోదర్ రాజనరసింహ గారు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసేసిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బిడ్డ పేరు మీద ఎక్కడైతే ఆ గిరిజన రైతుల భూములు ఉన్నాయో వెలిమెలలో వాళ్ళ బిడ్డ పేరు మీద వాళ్ళ భూములన్నీ కూడా దళితం చేసి ట్రాన్స్ఫర్ చేయించిండు. సిగ్గులు లేవు, నియత్లు లేవు, ఏం లేవు. చెప్తున్నా కదా. నెక్స్ట్ ఇంకెవరు పెళ్ళిళ్ళు అయినాయి అబ్బా, ఇంకెవరు అయినాయి. సో ఇట్లా మిగతా పేరు గుర్తురావట్లేదు నాకు, మిగతా మంత్రుల పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిర్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా గెలిచినటువంటి యువ నాయకుడు ఎవరో రెడ్డి ఉన్నది పేరు, ఆ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసిర్రు. సో దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు అన్నీ అయిపోతున్నాయి. ఆఖరికి మా కల్వ సుజాతక్క కూడా వాళ్ళ కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేసింది. సో ఇట్లా మీ పెళ్ళిళ్ళన్నీ అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మా తెలంగాణ ప్రజలకి గుండు సున్నా ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలకి పెట్టేటువంటి ఖర్చు నేను అంటున్నా, స్ట్రైట్ అవే నేను రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. స్ట్రైట్ అవే ఇప్పుడు ఎవడు పెళ్ళి అయిపోతుండు, బట్టి విక్రమార్క కొడుకు పెళ్ళట. రేవంత్ అపాయింట్మెంట్ తీసుకొని రేవంత్ రెడ్డి మా కొడుకు పెళ్ళికి రావాలని చెప్పి కాడిచ్చారు. బట్టి గారు వీళ్ళ కొడుకు బర్త్డే అయితేనే అంగరంగ వైభవంగా బర్త్డే చేసారు. వీళ్ళ కొడుకు పెళ్ళి ఎట్లా చేస్తుండే ఇప్పుడు? ఒక పక్క మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, మా స్టాఫ్ నర్సులకి జీతాలు ఇస్తలేవు, నీ కొడుకు జీవితం గురించి మాత్రం పెళ్లి చేసుకుంటున్నావు, అంతే కదా బట్టన్నా? చెప్పాలి రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే, అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు. ఓకే, మా హోంగార్డ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా హైడ్రా ఎవరైతే ఈ మొన్న వరదలో గ్రౌండ్లో తిరిగి పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జీతాలు పెంచలేదు, డిఆర్ఎఫ్ వాళ్ళకి. ఓకే, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, ఎండోన్మెంట్లో ఉద్యోగాలు వీక్ పడేసినావు, ఉన్నోడికి జీతం లేదు 6 నెలల నుంచి. మీరు మాత్రము మా ప్రజల సొమ్ముతోటి సుఖశాంతులతోటి ఊరేగుతా ఉంటే ఎవరు ఊరుకుంటారు? నేను అడుగుతున్నా, నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీ అన్నదమ్ములకు గనక దమ్ముంటే ఫ్రీగా పుక్కట్ల పెళ్లి పనులు చేసిర్రా? ఎవడెవడు పెళ్ళికి ఫండ్ చేసి ఫంక్షన్ హాల్ ఒకళ్ళు చూసుకోండిరా, భోజనం ఖర్చు ఒకళ్ళు చూసుకోండిరా అని చెప్పి గవర్నమెంట్ సొంత డబ్బులతోటి చేసిర్రా, లేకపోతే మా తెలంగాణ ప్రజల పైసలతోటి చేసిరా? అట్లా ఇదే క్వశ్చన్ దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతున్నాం. ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను బట్టి గారిని అడుగుతున్నా. మీ కొడుకు కట్నం ఎంత తీసుకుంటున్నావు? ఏమేమి ఖర్చు నీ జేబులకి వెళ్ళి పెడుతుర్రు? ఏమేమి ఖర్చు మా తెలంగాణ ప్రజల చెవులకెళ్ళి జేబులకెళ్ళి పెడుతున్నారు? దేని నుండి పెడుతున్నారు? ఇది మీరు కొంచెం ఆలోచించాలి. మీ కొడుకుల పెళ్ళిళ్ళు చేసుకోండి, బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకోండి, అందరు సంతోషంగా ఉండాలి. కానీ అందులో మా తెలంగాణ ప్రజల సంతోషాలు ఉండాలి, మా తెలంగాణ ప్రజల నవ్వులు ఉండాలి. ఒకవైపు మేము అందరం ఏడుస్తూ ఉంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అది కూడా మా తెలంగాణ సొమ్ములతోటి. అందుకే చెప్తున్నా, దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే దీన్నే అంటారు. దీపం ఉంది, గవర్నమెంట్ ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడే మా పిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తే నా సామిరంగా చేతులు దులుపుకొని నేను కృష్ణారామ అనుకుంటా, తర్వాత ప్రభుత్వం ఉంటే ఏంది, ఊడితే ఏంది, మా మంత్రి పదవులు పోతే ఏంది అన్నట్టు వీళ్ళు ఉన్నారనమాట. నేను అందుకే చెప్తున్నా, రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరైతే పిల్లల పెళ్లి చేసిరో నీ అన్నదమ్ములతో సహా వాళ్ళ బిల్స్ ఎవడెవడు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిర్రు, జేబులకెళ్ళ పెట్టిరా లేకపోతే ఇంకెక్కడి నుంచి అన్న పెట్టిరా, దాంట్లో మా తెలంగాణ ప్రజల సొమ్ము ఉన్నదా లేదా? బట్టి విక్రమార్కతో సహా, ఫైనాన్స్ మంత్రితో సహా. ఈ బట్టి గారు మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డుకి ఎక్కితే పట్టించుకోడు. ఈ బట్టి గారు తెలంగాణలో రిటైర్ అయినటువంటి టీచర్లు, గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే రిటైర్ అయినారో రిటైర్ అయిన ఆఫీసర్లకు మా పెన్షన్ ఇవ్వండి అంటే పట్టించుకోడు. ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తే పట్టించుకోడు. అరే బాబు కాంట్రాక్టర్లకి బిల్లు ఇవ్వండి రా నాయన అంటే పట్టించుకోడు. ఏం పట్టించుకోవు. కానీ నీ కొడుకుని పట్టించుకో, నీ కొడుకు పుట్టినరోజులు చేయి, నీ కొడుకు పెళ్ళి చేయి, పెళ్ళికి డప్పు కొట్టండి అని కొట్టండి. ఈ ప్రశ్నకి నిజంగా దమ్ముంటే రేవంత్ అన్న సమాధానం సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. ఆల్రెడీ ఎప్పుడో టానిక్ సంస్థలకు అమ్ముడు పోయిన రేవంత్ రెడ్డి, ఎప్పుడో అమ్ముడు పోయిన రేవంత్ అన్న టానిక్ సంస్థలకు, సంతోష్ కుమార్ జోగులపల్లికి అమ్ముడు పోయి 1000 కోట్ల ఎగనామం పెడితే సోమేష్ కుమార్ని ఏం చేయలేకపోయినావు, నువ్వు ఎవరిని ఏం చేయలేకపోయినావు, పైగా నీ మంత్రుల్ని చీర కట్టుకోమని నువ్వే చెప్తున్నావు. రైతులు ఆగమవుతున్నారు,
పత్తి రైతులు ఆగమవుతున్నారు. ఫీల్డ్లో తిరగాలని లేదు ముఖ్యమంత్రికి. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలని లేదు ముఖ్యమంత్రికి. ఒక్కడంటే ఒక్క కలెక్టర్ కూడా జనాల మధ్యలో లేడండి ఈ రోజున. అందుకే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బెటర్ అని. ఎందుకని? ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్లో ఉంటాడు. ఇక్కడ ఎక్కడెక్కడ సొమ్ము చేసుకుందామా, ఎక్కడెక్కడ స్కాములు చేసుకుందామా, ఏ ఆడపిల్లకి కన్ను కొడదామా, ఏ ఆడపిల్లని తీసుకొచ్చి మనం టార్చర్ పెడదామా అని మీ ఐఏఎస్ ఆఫీసర్లు ఓఆర్ఆర్ చుట్టూ అమ్మాయిలను వేసుకొని కార్లలో తిరుగుతున్నారు. ఇది మీ తెలంగాణ ఐఏఎస్లో కొంతమంది చేసేటువంటి కథ. కలెక్టర్లు నీ మాట వినకపోతే నీ అన్నదమ్ముల పెత్తనంతో నీ సోకాల్డ్ రెడ్డి అనే ట్యాగుతో ఒక రెడ్డిని తెచ్చి ఐఏఎస్గా పెట్టుకోవాలి. ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి చెప్పు తెలంగాణలో? మా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, మా విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నారు, మా నిరుద్యోగులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రశాంతంగా ఉన్నదా? ఆఖరికి మొన్న ఒక హెజ్రా బోరబండలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎంత దారుణం అది, ఎంత దరిద్రం అది, తెలంగాణకు పట్టుకున్న దరిద్రం అది. నీ పోలీసులు పోలీస్ స్టేషన్లలో ఉండరు. ఎమ్మెల్యేలకు బిజినెస్ మ్యాన్లకు కాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఈ రోజున ఐబొమ్మ రవిని తీసుకొచ్చి జైల్లో ఏమో హీరో అయిండు సజ్జనార్ గారు. మీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఒక్క ఎపిసోడ్ తోటి. తలకిందులైపోయింది. ఐబొమ్మని రవిని తీసుకొచ్చి బొక్కలేసిరు మీరు. కానీ ఇన్ని రోజులు సజ్జనార్ గ్రేట్ అది ఇది అన్నారు కదా, ఈ ఒక్క అంశంతో సజ్జనార్ పరువు గంగలో కలిసిపోయింది. రియల్ హీరో కాదు కదా, రీల్ హీరో అని కూడా అనేటట్టు లేరు ఇప్పుడు సజ్జనార్. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పోయి మరి ఇక్కడ ఏం లేదని నేను అంటున్నా. నిజంగా సజ్జనార్ గారికి దమ్ముంటే బెట్టింగ్ యాప్లలో ఉన్న వాళ్ళకి నోటీసులు కాదు అరెస్ట్ చేసి కూర్చోబెట్టండి, జైలులో కూర్చోబెట్టండి. సైబర్ నేరస్తులను పట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇది క్లోజ్ చేసినాక మనం మాట్లాడదాము. సో దీనికి మా తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పాలి, వీళ్ళు సమాధానం చెప్పాలి. ఐబొమ్మ రవిని తీసుకెళ్ళి పెట్టిరు. ఏమైందండి? ఎవరు దేవుడు అయిందండి? ఇప్పుడు ఎవరు హీరో అయిందండి? ఎంత టాలెంటెడ్ తెలుసా బ్రో ఆయన. ఎస్బీఐ పోర్టల్ ఐబొమ్మ ఆగిపోయిందా? ఇప్పుడు ఆగిపోయిందా సజ్జనార్ గారు? ఆగదది. సిస్టమ్ జనరేట్ చేసి పెట్టేసిండు. ఎస్బీఐ పోర్టల్ కొత్త ఐబొమ్మ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చట. ఎస్బీఐ పోర్టల్ ఏందది? సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐబొమ్మ 2 అని ఇంకో వెబ్సైట్ స్టార్ట్ అయింది, ఐబొమ్మ 1 అని చెప్పి 1, 2 అని చెప్పి. మళ్ళీ ఏం చేసినట్టు, ఎవరు గెలిచినట్టు ఇక్కడ? దమ్ముంటే పట్టుకోరా శకావత్తు అని చెప్పినంత మాత్రాన మీరేమన్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్లా వాళ్ళ భార్య ఇస్తే పట్టుకున్నారు, వాళ్ళ భార్య దొంగతనంగా తెచ్చిస్తే మీరు తీసుకొని మేమే పట్టుకున్నామని ఇది ఎగిరేస్తున్నారు. కానీ ఈ రోజున ఎంతమంది సామాన్య ప్రజలు ఐబొమ్మ రవిని హీరో చేస్తున్నారండి. అంతేకాదు చిత్రపూరి కాలనీలో దొంగల్ని తీసుకొచ్చి బొక్కలే సర్జనార్. చిత్రపూరి కాలనీలో ఉన్న దొంగలు ఉన్నారు చూసినావా, వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేయండి. అది చేయం మనం. అబ్బో అస్సలు టికెట్ల రేట్లు పెంచిన వాళ్ళని తీసుకొచ్చి బొక్కలే. హైకోర్టు చెప్పింది టికెట్స్ రేట్లు పెంచద్దు అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఏం చేసిండ్రు? మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే పెంచారు కదా, మరి ఏం చేసినారు? నేను అందుకే చెప్తున్నా, ఈ రోజున ఆయనేమో ఐబొమ్మ రవి ఏమో దేవుడైండు. ఇంతమంది ప్రజాదరణ ఉంటే కోర్టులు కూడా జడ్జిలు కూడా ఈయన తరపునే తీర్పిచ్చి బెయిల్ ఇచ్చి బయటికి రిలీజ్ చేస్తారు. తర్వాత ఎవరి పరువు పోతుంది? ఇంత మాట్లాడినాక పెట్టుకొని నా మీద కేసు. ఐ డోంట్ కేర్. ఓకే, అరే సాక్షాత్తు నేనే నా ఛానల్ హ్యాక్ అయినారా నాయన అని పోలీస్ స్టేషన్ చుట్టూ 25 రోజుల నుంచి తిరుగుతున్నా. దేకేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు ఎవడు. అది రీజన్ ఏమన్నా కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక సామాన్యుడు ఎంత ఎమర్జెన్సీ మీద పోలీస్ స్టేషన్లకు వస్తే అందరు పోతారా బందోబస్తుకు? పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటోడు ఎవడు ఉండడా? ముందు ఎస్హెచ్ఓలో ఓడమ్ముడు పోతున్నాడు, ఏ ఎస్హెచ్ఓ ఏం రాసకార్యాలు వెలగబెడుతున్నారు, ఎవరితో చేతులు కలిపి దందాలు చేస్తున్నారు, ఎవరితో కుమ్మక్క అవుతున్నారో మీ పోలీసులలో ఉన్నటువంటి పురుగులు ఉన్నాయే, ఆ పురుగుల్ని ఏరి పడేయండి. తర్వాత పైరసీలకు పట్టిన పురుగులు ఏరుద్దురు. కానీ టికెట్లు రేట్లు దమ్ముంటే ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది కదా, ఏదో బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు,
తర్వాత ఇంకేవో సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ మన 'వారణాసి' కూడా రాబోతుంది. ఈ ఇటువంటి సినిమాలకు టికెట్లు పెంచొద్దని చెప్పు నీకు దమ్ముంటే. అంతెందుకండి, మీకు తెలుసా తెలంగాణ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ వెబ్‌సైట్‌లు ఏమైనాయో గూడా వీళ్ళకి తెలవదు. నేను చేసిన స్టోరీ. వీళ్ళ వెబ్‌సైట్‌లు ఏమైనాయో గూడా వీళ్ళకి తెలవదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఎండోన్మెంట్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ చూపిచ్చి 4, 5 నెలలయింది. వీళ్ళకంటే ముందే చెప్పినాను. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రైవేట్ వీడియోస్ వస్తున్నాయి. ప్రైవేట్ ఛానల్‌కి సంబంధించినటువంటి వీడియోలు వస్తున్నాయి. ఇంతకన్నా దిగజారిపోయేతనం ఏమైనా ఉందా అండి? ఇంతకన్నా దిగజారుతనం ఏమైనా ఉంటే చెప్పండి. ఇగో దీన్ని పట్టుకోండి. ఇగో మంత్రుల వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అట. ఎస్బీఐ పేరుతో ఫేక్ ఏపీకే ఫైల్స్. అకౌంట్ బ్లాక్ అయిందని ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ సీఎంఓ పేరుతో ఉన్న గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్. ప్రొఫైల్ డీపీ సైతం ఎస్బీఐ లోగో మార్చేసిన సైబర్ నేరగాళ్ళు. బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రిమినల్స్ పనే అంటున్న నిఘా వర్గాలు. సైబర్ నేరగాళ్ళు ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూపులనే హ్యాక్ చేశారు. మీ ఎస్బీఐ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆధార్ అప్డేట్ చేయాలంటూ ఏపీకే ఫైల్ పంపించారు. సీఎంఓ గ్రూప్తో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్ అయింది. ఈ గ్రూప్లో ఉన్నవారు ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయగా వారి ఫోన్లు చాలా వరకు హ్యాక్ అయ్యాయి. ఇది పరిస్థితి. వాట్సాప్ గ్రూపులు కాదు, వెబ్సైట్లు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లు పనిచేస్తలేవు. సిగ్గుచేటు. అవి పనిచేస్తలేవు అని కూడా వీళ్ళకి తెలియదు. మాలాంటి వాళ్ళు చెప్తే కూడా వినే పరిస్థితిలో వీళ్ళు లేరు. వాళ్ళని పట్టుకో. వెబ్సైట్లకు ఎట్లా జొరబడిరు, గవర్నమెంట్ వెబ్సైట్లు ఏం జరుగుతున్నాయి, ఐటీ శాఖ దుద్దిల్ల శ్రీధర్బాబు ఏం చేస్తున్నాడు, ఐటీ సెల్లే కదా చూసుకునేది. ఐటీ శాఖ దుద్దిల్ల శ్రీధర్బాబు చెప్పాలి. ఎట్లున్నారు సైబర్ నేరగాళ్ళు? మీ అడిషనల్ పిఎస్ రూపంలో ఉన్నారా? మీ అడిషనల్ పిఎస్ వెనకపోంటి పోయి అమ్ముకుంటున్నాడా శ్రీధర్బాబు? చెప్పాలి. ఏం అమ్ముకుంటున్నాడు, ఏ డేటా అమ్ముకుంటున్నాడు? ఈ రోజున తెలంగాణ ప్రజల డేటా మొత్తం కూడా రిస్క్లో పడ్డది. మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? పోయి సజ్జనార్ గారిని అడగాల? మమ్మల్ని కూడా తీసుకపోయి ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టి మా బాధలు చెప్పిస్తారా? ఇది పరిస్థితి. ఇంకెన్ని రోజులు చెప్తారండి చిరంజీవి, నాగార్జున? ఎన్ని రోజులు ఇంకా? వాళ్ళు రియల్ హీరోస్ అయితే కాదు, వాళ్ళు రీల్ హీరోసే. సినిమా వరకే వాళ్ళు హీరోలు. రియల్ హీరోస్ అంటే ఎవరు చెప్పాలా? తమిళనాడు, కాలీవుడ్ వాళ్ళ సంపాదన అట్లీస్ట్ 20-30% ఆర్ఫనేజ్లకు, అనాథ పిల్లలకు, ఏమైనా వరదలు వచ్చినా, బురదలు వచ్చినా, రోడ్లు లేకపోయినా వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఎన్నడైనా వీళ్ళు తీసిరా జేబులోకి వెళ్ళి పైసలు? అట్లీస్ట్ వాళ్ళ సినిమా కార్మికులను ఆదుకున్న పులిహోర ప్యాకెట్ ఇచ్చి 100 ఫోటోలు దిగుతారు వీళ్ళు బాపత్లు. అరే వీళ్ళందరికన్నా సమంత ప్రభు గ్రేట్ కదా. ఆమె గ్రేట్ కదా. ఆమె సంపాదన మొత్తం ఆర్ఫనేజ్ రన్ చేస్తుంటాను. వాళ్ళు కదా రియల్ హీరోస్ అంటే. మరి రజనీకాంత్ అని చెప్పమనండి, సూపర్ స్టార్ రజనీకాంత్. ఎస్, రియల్ హీరో. మేము సెల్యూట్ కొడతాం ఆయనకి. రతన్ టాటా రియల్ హీరో, మేము సెల్యూట్ కొడతాం ఆయనకి. మరి వీళ్ళు ఎవరండి వీళ్ళు? ఫస్ట్ దీని సంగతి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లు హ్యాక్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యంగా ఫస్ట్ ఎండోన్మెంట్ వైజ్ చూడండి. దుద్దిల్ల శ్రీధర్బాబు గారు చోళ దూదు పెట్టుకొని మీకు ఏం వినబడతలేనట్టున్నది. చూడండి మీ ఐటీ సెల్ ఏం చేస్తుంది, ఏం సంగతి. మరి ఆ వెబ్సైట్లో చూడండి హ్యాక్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. మరి ఈ యాప్ డెవలప్ చేసుకుంటే 2 కోట్లు 20 కోట్లు సరస్వతి పుష్కరాలకు యాప్ రిలీజ్ చేస్తే 20 కోట్లు తీసుకుర్రు. యాప్ అసలు ప్లే స్టోర్లో కొడితే ఫస్ట్ కూడా రాదు, అది కనబడదు. మరి 20 కోట్లు పేరుతోటి ₹1 కోటి యాప్ ఓడికి ఇచ్చి మిగతా 19 కోట్లు మీరు నా సర్వం నాకేసిర్రా, స్వాహా చేసిర్రా. ఎస్, ఒకసారి చూస్తే స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర. నేడు హైకోర్టులో విచారణ, నిర్ణయం వెలువరించే ఛాన్స్. ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ద్వారా స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వేగంగా ఎన్నికల ఏర్పాట్లు. పిఆర్ కమిషన్కు చేరిన సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా. 26 లేదా 27 షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నేడు ఎన్నికల పరిశీలకులకు అవగాహన కార్యక్రమం. స్థానిక సంస్థల ఎన్నికల నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరబడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీంతో నేటి విచారణలో కోర్టు ఏ విధంగా స్పందించిందనే ఆసక్తి నెలకొంది.
50% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. కొత్త జాబితాలో బీసీలకు సీట్లు తగ్గి జనరల్ స్థానాలు పెరిగాయి. మహిళా సీట్లు సైతం కాస్త మారాయి. మహిళా రిజర్వేషన్లను లాటరీ విధానంలో ఖరారు చేసి గెజిట్ను ఆదివారం ప్రచురించారు. అదే రోజు రాత్రి గెజిట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అందించారు. వాటిని నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. 26 లేదా 27న షెడ్యూల్. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా 26 లేదా 27 తేదీల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏం తెలుసా, రేవంత్ రెడ్డి గారికి ముందు గుయ్యి వెనకాల నుయ్యి. రేవంత్ రెడ్డి గారికి ముందు గుయ్యి వెనకాల నుయ్యి. ఎందుకు ముందు గుయ్యి వెనకాల నుయ్యి? 50% బీసీలకు రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చిన రెడ్డిలతోటి రేవంత్ రెడ్డికి పంచాయతీ. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా యథాతథిగా పాత ఎన్నికల పాత దాని ప్రకారమే వెళ్తే బీసీలతో పంచాయతీ. ఇరుక్కపోయిండు అన్నట్టు, ఇరుక్కపోయిండు అన్నట్టు ఇప్పుడు అది నడుస్తూ ఉంది అన్నట్టు. మరి ఏం జరుగుతోంది? ఇట్లా ఏం జరగాలనుకుంటున్నారు? స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర. నేడు హైకోర్టులో విచారణ, నిర్ణయం వెలువరించే ఛాన్స్ ఇక్కడ కనబడుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయం. అంతేకాదు, పంచాయతీలకు ఇప్పటి వరకు ₹1 అంటే ₹1 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలే. ఊర్లలో సరే, సిటీలలో ఒక ఎత్తు, ఊర్లలో ఇంకా ఎత్తు. ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఇవ్వకుంటే. తులం బంగారం లేదంటారు, రోడ్లు లేదంటారు, స్కూళ్ళు ఘోరంగా ఉన్నాయంటారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమాలు రావట్లే. ముఖ్యంగా మన రైతులు ఉంటారు ఓట్లేనికి. పత్తి రైతులు ప్రాబ్లమే, వరి ఎండబెట్టిన ప్రాబ్లమే, అన్ని ప్రాబ్లమే. ఏ ఒక్క రైతును కూడా పట్టించుకోలే. ఏ ఒక్క రైతు సాధక బాధకాలు గవర్నమెంట్ తీర్చలే. అట్లీస్ట్ వాళ్ళతో మీటింగ్లు పెట్టలే. అట్లీస్ట్ సీతక్క కూడా అందుబాటులో లేదు వాళ్ళకి. మరి ఇన్ని పంచాయతీల మధ్యలో ఈ పంచాయతీ ఎన్నికలు వెళ్తున్నారు. ఏ ధైర్యంతో? జూబ్లీహిల్స్లో మేము గెలిచినాం, అక్కడ కూడా గెలుస్తామంటే జూబ్లీహిల్స్లో ఏం చేసేది తెలియదు అందరికీ తెలుసు. అదే ప్రక్రియ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోతామంటే గెలుస్తారు. ఏ ప్రక్రియ? రిగ్గింగ్లు ఇవన్నీ చేస్తే. స్వచ్ఛందంగా ఎన్నికలకు పోతే డౌట్ అయ్యా మీరు గెలిచేది. ఇటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో. పంచాయతీ ఎన్నికలు అంటే ఏ ఒక్క సంక్షేమం అందిందండి ప్రజలకు? అందుకే చెప్తున్నా, సరికొత్త పార్టీ, సరికొత్త నేత, సరికొత్త ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు ఒకరు కావాలి తెలంగాణ అంధకారం అయింది ఇప్పుడు. వీళ్ళు చేయబట్టి తెలంగాణ అంధకారం అయింది. ఈ అంధకారంలోకి ఒక వెలుతురు రావాలి. ఆ వెలుతురు ఎవరు? తెలంగాణ ప్రజల క్షేమం, సంక్షేమం ఎవరు ఏ పార్టీ పెట్టినా ఉచితాలు వద్దురా నాయన, మాకు ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి, ఉపాధి కావాలి. ఈ 3 ఉన్న దగ్గర రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది మనం ఆలోచించాలా. మనకు కావాల్సింది వసతులు, మనకు కావాల్సింది అందుబాటులో ఉన్నటువంటి ప్రైజులు, మనకు కావాల్సింది ఉచిత విద్య. ఏదో ఇట్లా తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అన్నట్టు కాదు. కార్పొరేట్ స్థాయి విద్య కూడా నా పేదలకు రావాలి. అమెరికాలో బస్సులు పోయినట్టు ఇంటింటికే స్కూల్ బస్సులు పోయి, గవర్నమెంట్ బస్సులు పోయి పిల్లల్ని తీసుకురావాలి, స్కూల్లో కూర్చోబెట్టి చదివించాలి. కార్పొరేట్ స్థాయిలో ఎట్లా ప్రెషర్ పెడతారో ఇక్కడ కూడా అట్లనే ప్రెషర్ పెట్టాలి. అప్పుడు కదా నా దేశం బాగుపడుతుంది, నా రాష్ట్రం బాగుపడుతుంది. ఇంటికే పోయి తీసుకురండి పిల్లల్ని, బస్సులు పెట్టండి, వ్యాన్లు పెట్టండి, స్కూల్ బస్సులు పెట్టండి, గవర్నమెంట్ స్కూల్లో. ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయండి. ఇక్కడ పోయిండు ఏ కలుగులో దాక్కుండు ఆ సునీల్ కనుగోలు కనబడతలేడు. తెలంగాణలో కనబడితే జాడించుకుంటున్నారు మన ప్రజలు, ముఖ్యంగా మా మహిళలు. కనిపెట్టిన కనుగోలు అయితే కనబడతలేడు ఈడ. ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఏమో ఐటీ శాఖ మంత్రి అయ్యిండు. ఓకే, ఈ కనుగోలేమో ఏడ కనిపెట్టాలో తెలియట్లే. నెల్లూరు పోయి పల్లెల బిజినెస్ పెట్టుకుంటే ఏందో మరి ఏడ కనబడతలేడు ఈ మధ్య. అంతకుముందు ఇక కాల్ రెగరేసుకొని రేవంత్ రెడ్డి పక్కన సెక్రటరియట్లో కూర్చొని హల్చల్ చేసిండు. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
అండ్ అట్లాగే కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అండ్ అదే రకంగా పాత పద్ధతిలో ఎన్నికలకు పోవాలా, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? దయచేసి అది కూడా పోల్ పెట్టండి. అలాగే అంధ మహిళలు జేహో తొలి బ్లైడ్ T20 వరల్డ్ కప్ కైవసం. ఫైనల్లో నేపాల్ జట్టుపై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం. కీలక ఇన్నింగ్స్ ఆడిన పులా సరెన్ కరుణ. నేడు CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. రాష్ట్రపతి ముర్ము సమక్షంలో హాజరుగానున్న 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు 15 నెలల పాటు పదవిలో కంటిన్యూ. పెండింగ్లో కేసులకు ప్రాధాన్యత సూర్యకాంత్. సో నూతనంగా ఏర్పడినటువంటి నేడు CJIగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జస్టిస్ సూర్యకాంత్ గారు. చూద్దాం మరి ఈయన సవరణలు, ఈయన చట్టాలు, ఈయన ధర్మాసనాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ 15 నెలలు. సో వాయిదా పడినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ముందస్తుగా తీసుకుంటామని చెప్పారు. సో హృదయపూర్వక శుభాకాంక్షలు సార్, నూతనంగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు. 5 జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చేందుకు ఒక్కో వాలంటీర్కు 16,000 చొప్పున గౌరవ వేతనం. విద్యార్థులు పెరగడం, డెప్యుటేషన్లు బదిలీలతో ఉపాధ్యాయుల కొరత. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రతిపాదనలు. అక్కడ టీచర్ల కొరత 500 మంది టీచర్ల భర్తీ కావాలి మనకి. ఒక్కడే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తారు, వాళ్ళకి వచ్చినా రాకపోయినా బట్టి కొట్టి వీళ్ళు చెప్తున్నారు. దానికి పెట్టాల్సింది ఏంది? వాలంటీర్లనా లేకపోతే ఎగ్జామ్స్ పెట్టాలనా? ఎగ్జామ్స్ పెట్టి తక్షణమే 500 మంది టీచర్లను తీసుకోవాలనా? వాలంటీర్లను పెడతారు, తాత్కాలికమే వాళ్ళు. పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడుంది ఇక్కడ? 500 టీచర్లు కావాలి. ఓన్లీ మ్యాథ్స్ టీచర్లు 500 కావాలంటే మీరు అర్థం చేసుకోండి ఏ పెద్ద ఎత్తున మనకి స్కూల్ టీచర్లు అవసరం ఉన్నారనేది. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రతిపాదనలు. ఇంకా పోలీసులతో బొమ్మ బొరుసు. రవి విచారణకు సహకరించడం లేదంటున్న CCS. కేసును తప్పుదో పట్టించేలా వివరణ ఇస్తున్నట్లు వెల్లడి. సైబర్ క్రైమ్ సెక్షన్లపై అవగాహనతోనే ఇలాంటి వ్యూహాల. నేటితో ముగియనున్న కస్టడీ గడువు పెంచాలని కోర్టును కోరనున్న CCS. ఐబొమ్మ ఆగిన పైరసీ కంటిన్యూ. కొత్త సినిమాలని మూవీ రూల్స్లో ప్రత్యక్షం. వెబ్సైట్లో HD ప్రింట్తో తాజా మూవీస్. నిర్మాతలను వెంటాడుతున్న పైరసీ భూతం. నిర్మాతలు ఎప్పుడైతే వాళ్ళ సినిమా టికెట్లు తగ్గించి మరి మార్కెట్లో రిలీజ్ చేస్తారో అప్పటి వరకు ఈ పైరసీ ఆగదు. పైరసీలు ఇప్పుడే కాదు, సినిమా పుట్టినప్పటి నుంచి పైరసీ ఉన్నది. అంతకుముందు CDలు DVDలు ఉండేవి, ఇప్పుడు ఏకంగా వెబ్సైట్లు పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే ఐబొమ్మ రవి చూడండి ఎంత ఎవరికైనా ఐబొమ్మ పోర్టల్ సినిమాలు డౌన్లోడ్ చేయాలంటే SBI పోర్టల్లోకి వెళ్ళి లింక్ పేస్ట్ చేయాలంట, లేకపోతే SBI పోర్టల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంట. ఎంత తెలివైనోడు! ఇటువంటి తెలివైన వాళ్ళు ఎక్కడ ఉండాలండి? మన గవర్నమెంట్లో కీలకంగా పనిచేసేటట్టు ఉండాలి. ఇటువంటి తెలివితేటలను తీసుకొని వాడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అతని విలన్లా చూపిస్తారు. అతను దొంగతనం చేయలే, అతను లంగతనం చేయలే, అతను ఎవరిని చంపలే, అతను ఏం చేయలేదు. అందుకే ఈ రోజున ప్రేక్షకులకు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఆయన దేవుడైండు. ఆటోల మీద పెట్టుకొని తిరుగుతున్నారు ఆయన ఫోటోలను, ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు ఆయన ఫోటోలను. నిజంగా తెలుగు కానీ తెలంగాణ ఆంధ్ర కానీ ఎంతోమంది ప్రేక్షకులు, ఎంతోమంది వీక్షకులు హీరోలను పూజించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, సినిమాలు ఎక్కువ చూసేటోళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ ప్రజలు సినిమాలు చూడడం ఆపేస్తే వీళ్ళ బతుకులేందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ బతుకులేందో ఆలోచించుకోవాలి ఒకసారి, అంతే. అంతకుమించి మనం ఏం చెప్పలేం. లంబాడీలను ST నుంచి తొలగించాలి. ఇతర రాష్ట్రాల్లో వేరే కులాల్లో మరి తెలంగాణలో ఎందుకు ఇలా? ఆదివాసీల అస్తిత్వాన్ని కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులు రిజర్వేషన్ల హరింపుతో మరింత వెనుకబాటు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లోనూ అంతంతే. హక్కుల సాధన కోసం రాజకీయ పోరాటం. ఉట్నూరు ఆదివాసీ ధర్మయుద్ధ సభలో వక్తలు, ఆదివాసీ ధర్మయుద్ధ సభలో అభివాదం చేస్తున్న నాయకులు. మన దేశం ఎప్పుడైతే ఈ కులగజ్జి నుండి బయటపడుతుందో అప్పుడే మన దేశం, భారతదేశం బాగుపడుతుంది. వేరే ఏ దేశాల్లో కూడా ఈ రిజర్వేషన్లు కానీ ఏం లేవు, అందరు సమానంగా ఉన్నారు. మన దేశంలో ఎప్పుడైతే ఈ ప్రతికూలం లంబాడి వచ్చి మాట్లాడతారు, ఎస్సీలు దళితులు వచ్చి ఇట్లా మాట్లాడతారు, రెడ్డిలు వచ్చి ఇంకోలా మాట్లాడతారు, బీసీలు వచ్చి బీసీలలో మళ్ళా యాదవ్లో కల, గౌడ్లో కల, ముదిరాజులో కల, ఓకే. సో ఇట్లా ఒక్కొక్కరు మాదే అంటారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ కులం అని చెప్పి కులం అని చెప్పి మా కులం గొప్ప అని చెప్పి ప్రతి ఒక్కరు ఇట్లా గొడవ పడుతూ పోతూ ఉంటే ఇక మనం ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు క్షేమం గురించి, సంక్షేమం గురించి ఏం మాట్లాడతాం?
స్కూల్లో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే కులపోడినే పక్కన కూర్చోబెట్టుకోవాలనా? ఆ కులపోడే వచ్చి చదువు చెప్పాలనా? సో ఇది కాదు కదా! ఇదేనా ఎదుగుదల? ఇదేనా రైజింగ్ తెలంగాణ? సో అందరు ఈక్వల్‌గా ఉండాలి కదా! అందుకే చెప్తున్నా ఇక్కడే కాదు భారతదేశ వ్యాప్తంగా మొన్న ఆయన ఎవరో బీజేపీ వేరే బీహార్‌కి సంబంధించిన అతను ఏదో రాష్ట్రంలా ఒక దళితుడు ఎమ్మెల్యే అయిండు. ఆయన గుడికొచ్చిండు అని చెప్పి మన ఏమంటారు? ఈ గోపంచకం గుడి మొత్తం చల్లిండు కడిగిపిచ్చి. ఎంత అవమానం అది? తప్పు చేస్తే ఎవడైనా తప్పే అది. బీజేపీ అయినా లేకపోతే ఏ పార్టీ అయినా తప్పే. అది బాపనోడైనా, కుమటోడైనా, రెడ్లైనా, వెలమైనా, ఓకే. బీసీలైనా, గౌడ్లైనా, యాదవులైనా, ముదిరాజులైనా, లేదా దళితులైనా, లేకపోతే లంబాడీలైనా ఎవ్వరిదైనా తప్పు తప్పే ఎవరు చేసినా. ఈ కులంపై ఆ కులాన్ని దూషించిన తప్పే, ఆ కులంపై ఈ కులాన్ని దూషించిన తప్పే. కానీ అందరు కలిసిమెలిసి ఉండి పక్క దేశాలలాగా ఇక్కడ రిజర్వేషన్లు ఎత్తేస్తే తప్ప మన జీవితాలు బాగుపడవు. అందరికీ రావాలి. ఏ టు జెడ్. ఏ టు జెడ్ కేజీ నుండి పీజీ వరకు విద్య రావాలి, ఉద్యోగం రావాలి, ఉపాధి రావాలి. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ రిజర్వేషన్లకు అడ్డుకట్టేయాలి. ఎప్పుడొస్తుందో, ఎవరి ద్వారా అవుతుందో అది. అసలు అవుతుందా మనం బ్రతుకుండంగా అనేది కూడా ఒక డౌట్. అందుకే మన దేశం ఇంకా ఇక్కడనే ఆగిపోతుంది రిజర్వేషన్ దగ్గర. ఇంకా ఇక్కడనే ఆగిపోతుంది. కావాలని ఏదో గొడవలు తేవడం, మళ్ళా ఆ గొడవలు తెచ్చిన ఓడిపోయి రాజకీయాల్లో ఎదగడం, మంత్రులో కంత్రులో అవి కూర్చోవడం సర్వసాధారణం అయిపోయింది. కేవలం ఈ రాజకీయం కోసమే ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టడం అనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజల కోసం కానీ ఏ ఒక్క బీసీలు ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదని కూడా మాట్లాడతలేడు. చదువుల గురించి, విద్య గురించి మాట్లాడతలేరు. గురుకులాల్లో ఉన్నటువంటి వసతుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. గురుకులాల్లో టీచర్లు లేరురా నాయన అని ఎవరు మాట్లాడతలేరు. ఉపాధి అంటే కేవలం గవర్నమెంట్ అయినా ప్రైవేట్లో కూడా కండిషన్ పెట్టాలి, తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసలు ఎవరు మాట్లాడతలేడు. ఆలోచించుకోండి దయచేసి ప్రజలారా. మనం ఇంకా ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది కొంచెం ఆలోచించుకుంటే బెటర్. ఎస్, మైక్రో ఫైనాన్స్ వేధింపులు, మహిళా సూసైడ్, ఇంటి నిర్మాణానికి అప్పు తీర్చాలని వేధించిన రికవరీ ఏజెంట్లు. మెదక్ జిల్లా తూప్రాన్లో ఘటన. అప్పు తీర్చాలని వేధించడం. ఇక్కడ ఎవరి తరపున మాట్లాడతాం మనం? అప్పు తీసుకోవడం తప్పు, కానీ ఈ రోజున అప్పు తీసుకోకుండా ఇల్లు కొనలేం, ఇల్లు కట్టలేం. ప్రభుత్వం ఇస్తామంటది, జాగున్నోళ్ళకి 5 లక్షలు అంటది, కానీ 100 సార్లు తిరగాలి దాని చుట్టూ. ఇట్లా పోగానే అట్లయితే తప్ప అని లంచం ఇవ్వాలి, రాబట్టాలి. ఇక్కడ ఇల్లు కట్టడానికి అప్పు తీసుకుంది, మరి అప్పు కట్టలేదట. అదొక తలకాయ నొప్పి వీళ్ళకి ఇప్పుడు. 2019 నుంచే డాక్టర్లు రాడికలైజ్, సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్, టెలిగ్రామ్ ద్వారా రెచ్చగొట్టే వీడియోలు, సందేశాలు, యూట్యూబ్ సాయంతో ఐడీల తయారీ, భారత్లోనే దాడులు ప్రణాళికకు హ్యాండ్లర్ల ప్రోత్సాహం, ఢిల్లీ బాంబు దాడి ఘటన దర్యాప్తు కీలక అంశాలు ఒకసారి మనం చూద్దాము. డాక్టర్లు కాదురా నాయన వీళ్ళు, సైకోలు. 2019లోనే డాక్టర్లపై ఉగ్రవల, సోషల్ మీడియా ద్వారా విదేశాల నుంచి బ్రెయిన్ వాష్, ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్తో కార్యకలాపాలు వెల్లడించిన అధికార వర్గాలు. ఢిల్లీ బాంబు దాడి ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న వైద్యులపై 2019లోనే ఉగ్రవల వేశారు. అప్పటి నుంచి ఆ డాక్టర్లను ఉగ్రవాదం బాట పట్టించే ప్రయత్నాలు సోషల్ మీడియా వేదికగా వేగంగా జరిగాయి. విదేశాల నుంచి పనిచేసే హ్యాండ్లర్ల ద్వారా ఉన్నత విద్యావంతులైన నిపుణుల్లో పూర్తిగా డిజిటల్ మార్గాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నింపి టెర్రరిస్టులుగా మార్చారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వారిని ఆన్లైన్లో బ్రెయిన్ వాష్ చేసి దాడులకు ఉసిగొల్పినట్టు తెలిపాయి. పాకిస్తాన్, ఇతర దేశాలలో ఉన్న హ్యాండ్లర్లు ఈ వైద్యుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించారని దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ అదిల్ రాదర్, డాక్టర్ ఉమర్ నబీ వంటి సభ్యులు గతంలో ఫేస్బుక్, ఎక్స్లలో యాక్టివ్గా ఉండగా వారిని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి ఉగ్ర బాట పట్టించారని చెబుతున్నారు. రెచ్చగొట్టే వీడియోలు, సందేశాలు, AI జనరేటెడ్ కంటెంట్ వారికి పంపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. యూట్యూబ్ సాయంతో ఐడీలు తయారీ, ఉగ్రవాద దాడులకు ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి వారు యూట్యూబ్ని ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు. టాస్క్లు అప్పగించడానికి ముందు సులభంగా యాక్సెస్ చేయగల యూట్యూబ్ ట్యుటోరియల్స్, వర్చువల్ శిక్షణ ఇచ్చారని తెలిపారు.
అలాగే నిందితులైన వైద్యులు ఉగ్రవాద సంస్థలో చేరడానికి సిరియా, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళాలని కోరుకున్నారని, కానీ వారి హ్యాండ్లర్లు భారత్లో దాడులకు ప్రణాళికలు వేయాలని ప్రోత్సహించారని తెలిపారు. సో ఇది పరిస్థితి. అంటే వాళ్ళని చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లను టెలిగ్రామ్ ద్వారా బయట దేశాల నుండి వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారంట. కౌన్సిలింగ్లో బ్రెయిన్ వాష్ చేసి మరి వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి డాక్టర్లను రెచ్చగొట్టే విధంగా వీడియోలు పంపించి, ఏఐ జనరేటెడ్ వీడియోలు పంపించి మరి వాళ్ళని టార్గెట్ చేశారు. ఇటువంటి డాక్టర్లు ఇంకెంతమంది ఉన్నారు? అందుకే తస్మాత్ జాగ్రత్త, దయచేసి ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడినా ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే ఎన్ఐఏ సంస్థల లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్. సో దయచేసి ఆలోచించండి ఒకసారి. ఎటువంటి అనుమానం ఉన్నా మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి. 1000 కళ్ళు కాదు, 1,00,000 కళ్ళతోటి అబ్జర్వ్ చేసి చెప్పండి. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా దేశ సైనికుడుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ చుట్టుపక్కలే, మన చుట్టుపక్కల ఉంటారు కానీ మనకు తెలియదు. సో దయచేసి ఇటువంటి పరిస్థితులు ముందు రాకుండా మాత్రం చూద్దామండి. ఎస్, ఫిట్నెస్ తక్కువ, ఫిరాయింపు ఎక్కువ. జిమ్, వాకింగ్, యోగా ఏదైనా ఆరంభ శూరత్వమే. 2 రోజులు మొదలుపెట్టి 3 రోజులు సెలవు పెట్టి నాలక్కనే ఉంది కదా. నేను కూడా అంతే, ఒక రోజు పోతే ఒక రోజు జుమ్మ కొడతా. అది అంటే అఫ్కోర్స్ మంచిగా సీరియస్గా చేస్తుంటే నా చెయ్యి ఇరిగింది అనుకో, అది వేరే విషయం. ఓకే. సో రాత్రికి నిద్ర రాదు, పొద్దుగాల టైంకి లేవరు. కసరత్తుల కన్నా కంటెంట్ పైనే ధ్యాస. ఏడాది ఫీజు కట్టిన అల్లారం మొత్తుకున్న మనది మొద్దు నిద్రే. నా మొద్దు నిద్ర అయితే నాది కాదబ్బా. ఎందుకంటే ఈ జిమ్కి వెళ్ళడము వెళ్ళకపోవడం వేరే కారణాలు ఉన్నాయి, కానీ జిమ్కు వెళ్ళి కండలు పెంచుకోవాలని అనుకుంటున్నాం. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటాం. అల్లారం పెట్టుకొని, విచిత్రం ఏంటంటే జిమ్కి షూ కావాలని షూ కొంటాం, జిమ్ బ్యాగ్ కొంటాం, ప్రోటీన్ షేక్ కొంటాం, ఆ ప్రోటీన్ షేక్ వేసుకొని దానికి బాటిల్ కొంటాం, అన్నీ కొంటాం, కానీ పొద్దున మాత్రం లేవం. కొని పెట్టుకుంటాం, అంతా చూసి మురిసిపోవాలి. ఓకే. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నేను చూసుకున్నట్టు ఇందులో. అలారం పెట్టుకొని మరీ లేస్తాం, ఆరంభ శూరత్వం అన్నట్టు. 2 రోజులు వెళ్ళి 3వ రోజు ఏదో ఒక రీజన్తో దాన్ని పక్కన పెట్టేస్తాం. ఏంద్రాబాయ్ జిమ్కి వస్తలేవు అని ఫ్రెండ్స్ అడిగితే, చలి మస్తు పెడుతుంది మామ, ఉదయాన్నే లేవబుద్ధి కావట్లే, రేపటి నుంచి పోదాంలే అంటూ సింపుల్గా సమాధానం చెప్పేస్తాం. ఏదైనా అనుకున్న పనిని పూర్తిగా ఫాలో అయ్యి ఆచరిస్తేనే కదా ఫలితం ఉండేది. చాలామంది అలా చేయరు. ప్రారంభించి వదిలేయడంతో టైం, పైసా 2 కోల్పోతాం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నా గురించి నేనే చదువుకుంటున్నట్టు ఉన్నది. ఓకే, చూడాలి, దీనికి ఒక సొల్యూషన్ ఏమైనా ఆలోచించాలి. సో మీరైతే ఏం చేస్తారు? వాణిజ్య వీధులు, మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు, HILTP పేరిట రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, స్కూళ్ళు, హోటళ్ళు, హాస్పిటళ్ళు, టెక్ పార్కుల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు వసూలుతో అనుమతులు. రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపే ఉంటే 30%, 80 అడుగులకు ఎక్కువ ఉంటే 50% ఫీజు. ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు కూడా అందులోనే. హైదరాబాద్లోని 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్ అలోన్ యూనిట్లకు పాలసీ వర్తింపు. మొత్తం 9,292 ఎకరాల భూములు, 4,740 ఎకరాల ప్లాటెడ్ భూములు. TGIPAS ద్వారా దరఖాస్తుల స్వీకరణ. నోడల్ ఏజెన్సీగా వ్యవహరించారంటున్న TGIAC 45 రోజుల్లో పూర్తి కానున్న మొత్తం ప్రక్రియ. 2013లోనే ఈ పాలసీని నాటి సర్కారు శ్రీకారం. దీనివల్ల మా ప్రజలకు ఏమైనా ఉపయోగం కలిగేలా అనిపిస్తుందా? నేడో రేపో నగారా. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీకి ఎన్నికల సంఘం కసరత్తు. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లు, పంచాయతీ వార్డుల రిజర్వేషన్లపై జిల్లాలో గెజిట్ల జారీ. నేడు SECకి అందజేయనున్న పంచాయతీరాజ్ శాఖ. మరి 2-3 రోజుల ఎన్నికల నగారం మోగబోతుంది. మరి రెడీ ఉన్నారా తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలందరూ 45 రోజుల్లో పూర్తి కానున్న మొత్తం ప్రక్రియ అన్నట్టు. దీనివల్ల నేను అడుగుతున్నా, తెలంగాణ గవర్నమెంట్ని అడుగుతున్నా, దీనివల్ల మా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఏమైనా కూడు పెట్టుకోనికి నడుస్తుందా? సమాధానం చెప్పండి దయచేసి. మాకు కాదు, తెలంగాణ ప్రజలకు. ఇగో చండీగఢ్ను వదులుకోం, బగ్గుమన్న పంజాబ్ రాజకీయ పార్టీలు. కేంద్ర ప్రభుత్వ బిల్లుతో దుమారం. చండీగఢ్ మాకే హక్కు ఉన్నది. CM మాన్. ఆ బిల్లు పంజాబ్పై దాడే.
కేజ్రీవాల్ లాక్కుంటే తీవ్ర పరిణామాలు, కాంగ్రెస్ అది పంజాబ్ వ్యతిరేక బిల్లు బాదల్, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. ఇది పరిస్థితి. ఇక చండీగఢ్ మై బగ్గుమంటట్టు ఉన్నది ఇప్పుడు కథ. ఎందుకంటే అది యూటీ అక్కడ మాకని కొట్లాట్లయితుంది. స్వతంత్రత నిరూపణకు ప్రభుత్వం వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు, అలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారనే భావన సరికాదు. కోర్టు ముందున్న పత్రాలు ఆధారాల మేరకే తీర్పులు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ ఉండాలి. జస్టిస్ బిఆర్ గవాయ్. ఎవరైనా న్యాయమూర్తి తాను స్వతంత్రుడని నిరూపించుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పని లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించక తప్పదని, కోర్టు ముందున్న ఆధారాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారట. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడే ప్రమాణ స్వీకారం. తొలిసారి అతిథులుగా 6 దేశాల సీజేఐలు హాజరుగానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆఖరికి అక్కడ మా కొత్త నూతనంగా సీజేఐని కూడా వదిలిపెట్టారు రేవంత్ అన్న. మీరు ఢిల్లీ పోవాల్సిందేనా? సత్యసాయి ప్రజల్లో దేవుణ్ణి చూసిన మహానుభావుడు. తెలంగాణలోనూ కూడా అధికారికంగా శత జయంతి ఉత్సవాలు, బాబా ట్రస్ట్ కార్యక్రమాలకు తోడ్పడతాం సీఎం రేవంత్. నిస్వార్థ సేవలకు ప్రతిరూపం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు. దావోస్ తరహాలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ముఖ్యమంత్రి రేవంత్ సూచన, సౌకర్యాల్లో రాజీ పడద్దు. ఎందుకు రాజీ పడతాం? మీ సొమ్మేం పోయేది? అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి పనులు పరిశీలించిన రేవంత్. నేడు స్పీకర్ ముందుకు దానం నాగేందర్. అనర్హత అంశంలో వివరణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసిన గడువు. దానం నాగేందర్ స్పీకర్ను గడువు కోరినట్టు ప్రచారం. ధృవీకరించని శాసనసభ సభాపతి కార్యాలయం. ఎందుకు ధృవీకరిస్తే అక్కడ పోతుంది. హైకోర్టుకి సమాధానం చెప్పుకోవాలి స్పీకర్ గారు, సుప్రీంకోర్టుకి చెప్పుకోవాలి సమాధానం. ఇక్కడ మిగతా వాళ్ళేమో కానీ అఫీషియల్గా దానం నాగేందర్ ఎంపీ నుండి పోటీ చేసిండు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈవీల ఛార్జింగ్కు ప్రత్యేక పార్కింగ్, బహుళ అంతస్తుల భవనాలు ఇకపై తప్పనిసరి, స్థలం కేటాయిస్తేనే నిర్మాణానికి అనుమతి, నూతన బిల్డింగ్ కోడ్లో నిబంధన. మావోయిస్టులు అడ్డాలో బలగాలు, కర్రెగుట్ట కొండల్లో కొత్త క్యాంప్ ఏర్పాటు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్లు, క్యాంపులను సందర్శిస్తున్న సీనియర్ అధికారులు. బీజాపూర్లో 5 నక్సల్స్ అరెస్ట్, లొంగిపోయిన నక్సల్స్ కలిసిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. విమాన టికెట్లపై 80% దాకా వాపసడ, చివరి 4 గంటల్లో రద్దు చేసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు. టికెట్ ఛార్జీలోనే స్వల్ప మొత్తంలో బీమా. కాలోజీ వర్సిటీలో అక్రమాలు. వైద్య విద్య పీజీ పరీక్షలో గోల్మాల్. ఫెయిల్ అయిన 5గురికి మార్కులు కలిపిన వైనం. పునర్మూల్యాంకనమైన లేనప్పుడు ఇది ఎలా సాధ్యం? ఖాళీ పేజీల్లో మళ్లీ రాత్రి రాసినట్టు అనుమానాలు. వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు చెందిన వారే. రీకౌంటింగ్ తర్వాత మరో యూజీ విద్యార్థి కూడా పాస్. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు. సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య విద్యార్థుల డిమాండ్. సో కొత్త విషయాలు ఏమంటే చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ నమస్తే తెలంగాణ చూసినట్టయితే, ఎస్ అడ్డికి పావు షేరు, అగ్గువకే మేసేరు, భూ పందేరం అట. 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు. చరిత్రలోనే అత్యంత చౌకగా భూములు కట్టబట్టే యత్నం. ఓకే, చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు. ఒప్పందాల తర్వాతే హెచ్ఐఎల్టీ పాలసీ. తెరవెనుక అనధికారిక భూములు డీల్స్. అందుకే హడావుడిగా అమలు. క్రమబద్ధీకరణ కాగానే విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు. పాలసీ రూపకల్పనకు కనీస అధ్యయనం చేయని రాష్ట్ర సర్కార్. కాయిలా పడినవి కొనసాగుతున్న పరిశ్రమలు ఒకే ఘాటున అంట. ఇది పరిస్థితి. 5 లక్షల కోట్ల భూ స్కామ్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్. బీసీ కోట, బీఆర్ఎస్ కొట్లాట. జీవో 46పై ఆగ్రా హజ్వాలా. కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చలు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడతాం. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి. 46 జీవోతో 23% వచ్చుడు కష్టమే. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదే శ్రీనివాస్ యాదవ్ గారు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక యాదవ కమ్యూనిటీ నుంచి మీరు హైదరాబాద్ మంత్రి అయినప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ తోటి ఇట్లనే కొట్లాడేది ఉండే. అప్పుడు కూడా కేసీఆర్ ఇట్లనే ప్రశ్నించేది ఉండే. అప్పుడు ప్రశ్నించలే, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీరు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడన్నా బీసీలకు మేలు కలిగేలాగా మాట్లాడినరా? మా బీసీలకు పార్టీ పరంగా ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిండ్రా మీరు కానీ, గంగుల కమలాకర్ కానీ? లేదే. తక్షణ పోనీ అట్లీస్ట్ ఇప్పుడైనా మాట్లాడుతున్నారు, సంతోషం. అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు మాట్లాడుతున్నారు. ఎస్, ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అదే రకంగా ఓకే టీవీ
www.oktv.media.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అండ్ ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఆశిస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.